ఆల్రెడీ 9:30 వస్తుంది. అయినా కూడా ఏ ఒక్క కార్యకర్త నాయకులు కూడా ఎవ్వరూ కూడా తమ సీట్లో జరగలేదు. కారణం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అభిమానం, అదేవిధంగా కసిగా ఉన్నవాళ్ళు. అంతేగాని ఎక్కడో ఉపాధి హామీ వాళ్ళను, డ్వాక్రా వాళ్ళను వీళ్ళను బలవంతంగా తీసుకుని వచ్చి కూర్చోబెట్టిన వ్యక్తులు మాత్రం కాదు. వీళ్ళందరూ కూడా పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నవాళ్ళు. కాబట్టి 9:30 అయినా కూడా ఈ టైం వరకు కూడా మరి ఇంత కసిగా ఉన్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున మరి పుట్టినరోజు వేడుక సందర్భంగా మన సుధాకర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇక ఈ గ్రామంలో మరి ఈ గ్రామ కన్వీనర్గా నియమించబడినప్పటి నుంచి కూడా శ్రీ తవలంపూడి సత్యనారాయణ రెడ్డి గారు ప్రతిరోజు కూడా పార్టీ అభివృద్ధి గురించి కష్టపడుతూ, అదేవిధంగా వేసవిలో కూడా ఎక్కడా లేని విధంగా, బహుశా జిల్లాలోనే ఎక్కడా జరిగిన విధంగా మరి దాహార్తి తీర్చడానికి వీరు చేసిన కృషి, ముఖ్యంగా వారి బ్రదర్స్, తవలంపూడి బ్రదర్స్ వారు, అదేవిధంగా వారికి తోడు నుండి మన గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇక మీ గ్రామానికి సంబంధించి విషయానికి వస్తే ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా గ్రామ కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కోనాల సాయిరామారెడ్డి గారు, వీరిద్దరి కలయికతోటి మంచి కమిటీని గ్రామంలో ఏర్పాటు చేసుకుని, ఇప్పుడే కాదు 29లో ఎలక్షన్లో మనం గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి, సంక్షేమం ఏ రకంగా చెయ్యాలన్నది కూడా ఈ గ్రామ కమిటీ వీరందరూ కూడా మరి కూర్చుని నిర్ణయిస్తారు. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఒక మంచి కమిటీని సత్యనారాయణ రెడ్డి గారు, సాయిరామారెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక అసలు విషయానికి వస్తే మీ గ్రామానికి సంబంధించిన ఒక నాయకుడు ఈ మధ్య అధికారం రాబోతులకే నాయకుడు, ప్రతిపక్షంలో గతంలో ఎక్కడున్నాడో ఏటో కూడా తెలియదు, అధికారంలోకి రాబోతులకి తన స్థాయిని మించిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అవనివ్వండి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి కానీ నేను ఒకటే విషయం ఛాలెంజింగ్గా చెప్తున్నా, మీకు దమ్ము ఉంటే, మేము కొత్త విషయాలు చెప్తూ లేదు, మీరు చేసిన వాగ్దానాలే మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తూ చెప్తున్నా. మా హయాంలో సుమారు 210 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కొక్క పేదవాడికి కూడా 3 సెంట్లు ఇస్తా అన్నారు. ఇంకా ఇల్లు స్థలాలు రావాల్సిన పేదలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి. అంతేకాకుండా మా హయాంలో సుమారు 1,30,00,000 హై స్కూల్ అభివృద్ధి చేశాం. అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించి సచివాలయం నుండి, రైతు భరోసా కేంద్రం నుండి, పేదలకు వైద్యం అందే హెల్త్ సెంటర్ అవనివ్వండి, ఇవన్నీ కూడా నిర్మించాం. అంతేకాకుండా పేద ప్రజలకు వారి సంక్షేమానికి మరి పెన్షన్లు ఏ రకంగా ఇచ్చామో చూడండి. మరి మీరేమన్నారు, బీసీ ఎస్సీలకు సంబంధించి 50 సంవత్సరాల రాబోతులకే పెన్షన్ అన్నారు. ఈ రోజుకి కూడా 60 సంవత్సరాల వాళ్ళు కూడా పెన్షన్ లేదు మీ హయాంలో, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా భర్త చనిపోయిన వాళ్ళకు కూడా లేదు. ఒకవేళ భర్తకు వస్తువు ఉంటేనే భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తప్ప చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వాళ్ళకి ఒక్కరికి లేదు. అంతేకాకుండా డ్వాక్రా సోదరీమణులకు మీరు ఏ రకంగా చేశారు? ఈ రోజున ఒకప్పుడు డ్వాక్రా అంటే రుణాలు తీసుకుంటానికి ముందుండేవారు డ్వాక్రా సోదరీమణులు. ఈ రోజున రుణం తీసుకుంటానికి కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కారణం ఈ రోజున రమారమి రూపాయన్నర వరకు కూడా వడ్డీ పడిపోతుంది డ్వాక్రాలో. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పావలా వడ్డీ, పావలా కూడా రీఎంబర్స్ చేసేవారైనా రుణం మాఫీ చేశాడు. ఇవేమీ చేయలేదు. మరి రైతులకు సంబంధించి వాళ్ళకి సహాయం మాట అలాగనే ఉండే, కనీసం యూరియా డిఏపి కూడా సప్లై చేయలేని పరిస్థితిలో మీరున్నారు.
రైతులకు కావలసిన ఎరువులను సప్లై చేయండి ముందు. అంతేగాని రామకృష్ణారెడ్డి టీవీల్లోనూ అదేవిధంగా మైక్ ముందు ఉండి సొల్లు కబుర్లు చెప్పడం కాదు. వచ్చి ముందు రైతులకు వాళ్ళకి ఏది అవసరం అది చెయ్యండి. అసలే వ్యవసాయం చేయడానికి ఈ రోజున ముందుకు ఎవరు రావడం లేదు. ఈ రోజున కౌలుదారులు కూడా చేలు ఇడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఎరువు అసలే గిట్టుబాటు లేదు, ఎరువు లేకపోతే మేము వ్యవసాయం ఏం చేయమని కౌలుదారులు అంటున్నారు. ముందు వాళ్ళందరికీ కూడా సరఫరా చేయండి తగినంత ఎరువులు. అవేవీ లేవు. ఈ సంక్షేమ పథకాలు లేవు. ఇక సంక్షేమ పథకాల గురించి చెప్పడం వస్తే మీరు చేసిన మోసం అంతా ఇంత కదా, అవన్నీ చెప్పుకోపోతే ఇప్పటికే కాలాతీతం అయిపోయింది, ఇంకా టైం పడుతుంది. అంతేకాకుండా ఈ గ్రామానికి సంబంధించిన ఒక నాయకుడిని తయారు చేశాడు. ఆయన ఏం చేస్తాడో మీ అందరికీ కూడా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. నాకంటే మీ గ్రామానికి సంబంధించిన వాడు కాబట్టి మీకే బాగా తెలుసు. తన స్థాయిని మర్చిపోయి అది తన అనుచరుల చేత క్రికెట్ బుకింగ్లు చేస్తూ ఒక క్రికెట్ బుక్కి అతను మీ అందరికీ కూడా తెలుసు అది ఎవరా అన్నది. అంతేకాకుండా మీ గ్రామానికి సంబంధించే గ్రావెల్ని పర్మిషన్ లేకుండా ఏ రకంగా తోలేసాడా అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. అంటే దొంగతనంగా పర్మిషన్ లేకుండా మరి చేసిన వ్యక్తి ఎవరు, ఆ దొంగ ఎవరు, మీ గ్రామానికి సంబంధించిన దొంగ ఎవరు అన్నది మీకే తెలుసు. అతను మళ్ళీ కబుర్లు చెప్పడం నా పైన అదేవిధంగా సాయి గారి పైన మరి రకరకాలుగా తన స్థాయిని మించిపోయి వ్యాఖ్యానాలు చేయడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించడం కూడా చూస్తున్నాం. ఈ బెదిరింపులు ఎల్లకాలం సాగదు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక 2 సంవత్సరాలే, ఆఖరు 6 నెలలు ఏ అధికారి ఏ పోలీసు కూడా మీ మాట మీద ఉండదు. 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 2029 గుర్తుపెట్టుకోండి. ఈ రోజున నీ స్థాయి మించి నువ్వు ఏమేం వాగావో ఏమేం చేస్తున్నావో అన్నీ కూడా మాకు గుర్తే. దానికి వడ్డీతోడు సహా నీ దగ్గర వసూలు చేస్తాం, గుర్తుపెట్టుకో. మళ్ళీ నువ్వు పారిపోయినా కూడా ఎక్కడున్నా కూడా ఎతికి తీసుకొస్తాం. ఏదో అనుకుంటున్నావు, నీ స్థాయి ఏటో నువ్వేటో ఒకసారి తెలుసుకో, మాట్లాడు. నువ్వు చేసి వ్యాపారం ఏంటి, నువ్వు చేసి మరి క్రికెట్ బెట్టింగ్ ఏంటి, ప్రతి కుర్రవాడికి కూడా తెలుసు. ఈ రోజున గ్రామంలోనూ అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లోనూ చాలా మంది యువకుల్ని క్రికెట్ బెట్టింగ్ పెట్టి వాళ్ళ ఆస్తులను కూడా వాళ్ళు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆరోగ్యాలను కూడా పాడు చేసుకుంటున్నారు. చూస్తున్నాం చాలా మందిని, యువకుల్ని చాలా మందిని చెడగొడుతున్నావు. ఇవన్నీ మర్చిపోయి ఏదో నీతిమంతుల్లాగా మాట్లాడడం, నీ స్థాయి ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? రేపు పొద్దుట సిద్ధంగా ఉండు. 2029 వడ్డీతో సహా నీ దగ్గర వసూలు చేస్తాం. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటు రైతాంగానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకంగానూ ఉపయోగం లేకుండా పోతుంది. ఎందుకంటే కష్టమే, కనీసం ఎరువులు సప్లై లేదు. అదేవిధంగా ఇటు పేదలకు సంక్షేమ పథకాలు లేవు. ఎలక్షన్ ముందు రకరకాలుగా రామకృష్ణారెడ్డి కొంతమంది మహిళల్ని ఇంటింటికి కూడా పంపించి మహిళా శక్తిని మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు. ఇవన్నీ మేము లేనిపోయి అంటలేదు. మీరు అన్న మాటే మీరు నిలబెట్టుకోండి. ఈ 2.5 సంవత్సరాల నుంచి అవన్నీ కూడా ఎగ్గొట్టేశారు. ఏదో ఆఖరు 6 నెలలు ఇద్దామని మీరు అనుకుంటున్నారేమో. ఇచ్చిన ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మీ పద్ధతి. ఇక ఇప్పటికైనా మీరు అన్న మాట ప్రకారంగా 50 సంవత్సరాలు కానీ మీరన్నారు, మేమనలేదు, మీరన్నారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ ఎస్సీలకు అందరికీ కూడా పెన్షన్ ఇస్తామని, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు కూడా నెలకు 1500 ఇస్తా అన్నారు. ఇవేమీ లేవు. ముందు మీరు అన్న వాగ్దానాలు నెరవేర్చండి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలన్నా ఏదైనా చెయ్యండి. ముందు మీ ఇల్లు మీరు చక్క పెట్టుకోండి. అంతేగాని ఏదో అధికారం వచ్చింది కదా, నోరు ఉంది కదా, ఈవేళ ఏమన్నా పడతారు ఏమన్నా మాట్లాడొచ్చని నోరు జారారో 2029లో మాత్రం దీనికి అంతకంతా కూడా మీరు అనుభవిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఎంతో శ్రమకు వచ్చి మరి గ్రామంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అందరినీ కూడా ఒక తాటిపైన తీసుకొస్తున్నటువంటి గ్రామ కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి బ్రదర్స్, అదేవిధంగా వారికి వెనకుండి సహకారం చేస్తున్న సాయి గారు, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.